హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశం ఎటు తేడా లేదు. ఏడాది నుంచి రిజర్వేషన్ల టాపిక్ నడుస్తూనే ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామంటూ రేవంత్ సర్కార్ బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపింది. గవర్నర్కు ఆర్డినెన్స్ పంపించేశారు. ఢిల్లీలో ధర్నాలు చేసినా, అసెంబ్లీలో తీర్మానం చేసినా లాభం లేకుండా పోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఇదే సమయంలో 50% ఉన్న రిజర్వేషన్ల సీలింగ్ను ఎత్తివేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి మళ్లీ గవర్నర్కు పంపించారు. దీనిని లీగల్ ఒపీనియన్కు పంపారు గవర్నర్. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపినా, లేకపోతే ప్రభుత్వం జీవో జారీ చేసినా అది న్యాయస్థానాల్లో నిలబడే పరిస్థితి లేదంటున్నారు. రిజర్వేషన్ల అంశం పూర్తిగా కేంద్రం పరిధిలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్నారు. ఈ విషయం తెలిసి మరీ జీవో ఎందుకు జారీ చేస్తున్నారనే డౌట్ అందరికీ రావడం సహజమే. అయితే తమ వంతు ప్రయత్నాలన్నీ చేశాము, ఇంకా తాము చేసేదేం లేదని చెప్పుకునేందుకే జీవో పేరుతో ఇంకొన్ని రోజులు హడావిడి చేసే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జీవో ఇచ్చాక ఎవరైనా కోర్టుకెళ్లి అడ్డుకుంటే నెపం వాళ్ళ మీద నెట్టేయచ్చనే వ్యూహం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15న కామారెడ్డి సభకు ప్లాన్ చేసే వాయిదా వేశారు. ఈ సభా వేదికగా బీసీ కోటా కోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం. కేంద్రం, బీజేపీ పార్టీ సహకరించలేదని చెప్తూనే బీఆర్ఎస్పై దుమ్మెత్తి పోసే ప్లాన్లో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తాం, ఇదంతా పాతపాటే కావడంతో కొత్తగా సభ పెట్టి చెప్పేదేముందన్న వాదన తెర మీదకి వచ్చిందని తెలుస్తుంది. అందుకే కామారెడ్డి సభను కొన్ని రోజులు వర్షాల పేరుతో వాయిదా వేయాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. ఇక ఈ నెల 30తో లోకల్ బాడీ పోల్స్ నిర్వహణకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగు, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగు అంశంతో పాటు తాము ఇచ్చిన జీవోపై వచ్చిన అభ్యంతరాలను సాకుగా చూపి స్థానిక ఎన్నికల కోసం కోర్టును మరో 3 నెలలు గడువు కోరాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ఇలా బీసీ కోటాపై కాంగ్రెస్ చేతులు ఎత్తివేసినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. చేయాల్సిన ప్రయత్నం అంతా చేశామని, తమ తప్పేమీ లేదని ప్రజలకు చెప్పుకోవాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా తెలుస్తుంది. ఇంకో 10 రోజుల తర్వాత అయినా కామారెడ్డి వేదికగా సభ నిర్వహిస్తామంటున్నారు. అయితే గత ఏడాది తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరిస్తారని తెలుస్తోంది. పైగా బీహార్ ఎన్నికల కంటే ముందే పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేశామని చెప్పుకోవాలనుకుంటున్నారని సమాచారం. కేంద్రం సహకరించకున్నా ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని చెప్పుకునే ప్లాన్లో ఉందట కాంగ్రెస్ సర్కార్. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తివేసినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో రేవంత్ స్పీచ్తోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చిందని, ఇప్పుడు జీవో ఇష్యూ చేస్తున్నామన్నారంటేనే కథ కంచికే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పరంగా బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటన చేస్తే అది కాంగ్రెస్కు ఎంతవరకు కలిసి వస్తుందో చూద్దాం మరి.